హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ గురించి తెలుసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంది. ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కావాలి అన్నప్పుడు దాని గురించి డీటెయిల్స్ అన్ని చెప్పాలి. ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో ఎవరికి తెలియటం లేదు. మేము ఆధార్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అడగలేదు. ఇప్పుడు కొత్తగా కావాలి అంటున్నారు. నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే, మనకు ఎవరు ఆథరైజేషన్ లెటర్ ఇచ్చారో వారే ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. మన బ్యాడ్ లక్ ఏమిటంటే, ఆధార్ వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ కావాలి అంటే అక్కడ అప్లోడ్ చేయండి అని ఆప్షన్ ఇస్తారు. కానీ ఆ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారో, ఎలా ఇస్తారో చెప్పరు. అప్లోడ్ చేసే ఆప్షన్ మాత్రం ఇస్తారు. మనకు బ్యాంక్ వాళ్ళు, సిఎస్సి వాళ్ళు ఆథరైజేషన్ లెటర్ ఇస్తారు. వాళ్లకి కూడా ఆధార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆథరైజేషన్ లెటర్ కోసం నేను చాలా బ్యాంకుల చుట్టూ తిరిగాను. వాళ్ళు ఆథరైజేషన్ లెటర్ అంటే ఏమిటి, మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఇవ్వకూడదు అన్నారు. నేను 5 బ్యాంకుల్లో అడిగాను. అందరూ అదే అన్నారు. ఇప్పుడు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ గురించి కూడా ఏ బ్యాంకుకు సమాచారం ఉండదు. సిఎస్సిలో కూడా చాలా మందికి తెలియదు. నేను ఎన్ఎస్ఈఐటి ఆధార్ ఎగ్జామ్ వాళ్ల హెడ్ ఆఫీస్కి ఫోన్ చేశాను. వాళ్ళు మీరు ఎక్కడ ఆథరైజేషన్ లెటర్ తీసుకున్నారో అక్కడ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఇస్తారు, తీసుకోండి అని అన్నారు. ఇది ఎన్ఎస్ఈఐటి ఫోన్ నెంబర్. మీరు కూడా కాల్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. మీకు నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఆథరైజేషన్ లెటర్ ఎక్కడ తీసుకున్నారో అక్కడ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ 1కి 2 సార్లు అడిగి తీసుకోండి. ఎందుకంటే ఎన్ఎస్ఈఐటి ఆధార్ ఎగ్జామ్ వాళ్ళు మీరు ఆథరైజేషన్ లెటర్ ఎక్కడ తీసుకున్నారో అక్కడ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ తీసుకోమని చాలా ఖచ్చితంగా చెప్పారు. అందుకే ఎక్కడ ఆథరైజేషన్ లెటర్ తీసుకున్నారో అక్కడ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అడిగి తీసుకోండి. నేను కూడా ఈ సర్టిఫికేట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదా అప్డేట్ తెలిస్తే మీతో వీడియో రూపంలో షేర్ చేస్తాను. నేను పెట్టగానే ఆ వీడియో మీకు నోటిఫికేషన్లో రావడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్పై సెలెక్ట్ చేయండి.